సింపుల్‌గా మష్రూమ్ మ్యాగీ ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాము. మష్రూమ్ మ్యాగీకి యూజువల్‌గా మనకు కావాల్సింది ఒక థిక్ బాటమ్ కడాయి ఒకటి తీసుకొనేయండి. ఒక 1 ½ స్పూన్‌ని లేకపోతే 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ వచ్చి బాగా ఫ్రై చేసుకొనేయండి. లైట్ బ్రౌన్ కలర్‌లో రావాలి. లేకపోతే ట్రాన్స్‌లూషన్ మీన్స్ వాటర్ అంతా ఆనియన్‌లో నుంచి వెళ్ళిపోతే చాలు. ఉప్పు కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ బాగా కడిగేసి మట్టి ఉంటుంది కాబట్టి దాన్ని థిన్ స్లైసెస్‌గా చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లో టర్న్ అయిపోతే దాంట్లో ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పేస్ట్ బాగా కలిసేలాగా కలపాలి. వన్స్ పేస్ట్ అంతా బాగా కలిపేసిన తర్వాత దీనికి ఒక 2 చాప్డ్ ఆనియన్స్ టమోటోస్ యాడ్ చేయొచ్చు. ఎప్పుడు ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. టమోటోస్ కొంచెం తక్కువగా ఉండాలి. ఆ సోర్ టేస్ట్ వల్ల టమోటోస్ ఎక్కువగా యాడ్ చేస్తే ఆ టేస్ట్ వచ్చి కొంచెం చేంజ్ అయిపోతుంది. వన్స్ మీరు టమోటోస్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. కలిపి కొద్దిసేపు ఉంచితే టమోటోస్ వచ్చి చాలా మెత్తగా అయిపోతాయి. యూజువల్‌గా మ్యాగీ ఒక 15 డేస్‌కి ఒకసారి తినొచ్చు. ఎందుకంటే ఇది ఇన్‌స్టంట్ ఫుడ్ కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. కానీ ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపిస్తే రుచిగా ఏదైనా స్పైసీగా ఏదైనా చేసుకొని తినాలి అంటే ఇది చేయొచ్చు అంతే. దీంట్లో యాక్చువల్‌గా మీకు ఇంకా బాగా స్పైసీగా ఉండాలి అంటే పచ్చిమిరపకాయలు కూడా స్లైస్ చేసి యాడ్ చేయొచ్చు. దీనికి టర్మరిక్, చిల్లీ పౌడర్, ఇంకా చికెన్ మసాలా లేకపోతే మటన్ మసాలా, టాటా సంపన్ అది వస్తుంది. అది చాలా బాగుంటుంది. స్లైస్ చేసిన మష్రూమ్స్ అన్నీ అంతా దానికి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకునేయండి. ఆ మష్రూమ్స్‌లో యూజువల్‌గా వాటర్ కంటెంట్‌గా ఉంటుంది కాబట్టి మీరు సిమ్‌లో పెడితేనే చాలు. మష్రూమ్ 2 మినిట్స్‌లో బాగా కుక్ అయితాయి. దగ్గరగా ఓవర్‌గా కుక్ చేయాల్సినంత అవసరం లేదు. వేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉండే నీళ్ళలోనే అది బాగా కుక్ అయిపోతుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా వచ్చేది మిల్క్ ట్రేలో లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే నెక్స్ట్ డే ఏదైనా చేయాలి కలిపి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెమే తీసుకున్నాను. మిగతాది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. వన్స్ మనకి ఎంత కావాలో అంత తీసుకుని దాంట్లో నీళ్ళు యాడ్ చేయాలి. ఓకే. మీకే తెలుస్తుంది ఒక ప్యాకెట్ గ్లాస్ బాగుండదు. వన్స్ యాడ్ చేసిన తర్వాత నీళ్ళు బాయిల్ అయినప్పుడు మీ దగ్గర ఉండే మ్యాగీ నూడిల్స్ ఒక ప్యాకెట్ ఒకరికి ఒక ప్యాకెట్ చాలు కదా! ప్యాకెట్ ప్లస్ మసాలా మేకర్ ఉంటుంది. కంపల్సరీగా యాడ్ చేయాలి. టేస్ట్ ఆ మసాలా మేకర్ వల్లనే ఎన్హాన్స్ అవుతుంది. వన్స్ ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఆ లిడ్‌ని క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. వాళ్ళు 2 మినిట్స్ మ్యాగీ అంటారు. 5 మినిట్స్‌లో ఎక్కడ కుక్ అవుతుంది అది. అట్‌లీస్ట్ 1 మినిట్స్ అయినా దానికి కావాలి. దాన్ని క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ మీరు సిమ్‌లో వదిలారు అంటే బాగా కుక్ అయిపోతుంది. దాన్ని ఒకసారి చూసి మీరు కలుపుకోవచ్చు. కొత్తిమీర ప్లస్ స్లైస్డ్ గ్రీన్ చిల్లీస్ వచ్చి ఆప్షనల్. చాలా మంది వేడిగా ఉండి చాలా స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు గ్రీన్ చిల్లీస్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అంతా యాడ్ చేసి బాగా కలిపేసి ఆ నీళ్ళంతా డ్రై అయిపోయి నూడిల్స్ అంతా కొంచెం ఫుల్‌గా డ్రై కాదు. తినేలాగా మీకు యూజువల్‌గా కుక్ చేస్తాం కదా! ఆ రేంజ్‌లో ఉంటే చాలు. మ్యాగీ రెడీ అయిపోయింది.